కర్నూలు ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 పై అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది వరకున్నారు. 23 మంది సేఫ్ గా ఉన్నారు. మిగతా 20 మందిలో 11 మంది మృతదేహాలు గుర్తించారు. మిగతా 9 మంది కోసం వెతుకుతున్నారు. బైక్ పెట్రోల్ ట్యాంక్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందన్నారు డీఐజీ కోన ప్రవీణ్. బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులుంటే 2 పిల్లలు 2 డ్రైవర్లు ఉన్నట్లుగా తెలిపారు. మధ్యలోనే క్లీనర్ దిగిపోయారని తెలిపారు. మొత్తం 43 మందిలో 23 మంది సేఫ్ కాగా మిగతా 20 మందిలో 11 మంది మృతదేహాలు గుర్తించామని చెప్పారు. మిగతా 9 మంది కోసం వెతుకుతున్నామని చెప్పారు. వాళ్ళు చనిపోయారా లేక భయంతో ఎక్కడికైనా వెళ్లారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. బైక్ బస్సు కొల్యూడ్ అయినప్పుడు బస్సు కిందికి 2 టైర్ల మధ్యలోకి వెళ్ళి బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు మనకు దగ్గర వద్ద లేవండి. బస్సులో ప్రయాణిస్తున్న 19 ప్లస్ 2 పిల్లలు 21 మంది, ఒక డ్రైవర్ మన అదుపులో ఉన్నాడు. మరొక డ్రైవర్ ఇంకా అతను కొంచెం ఆందోళనకు గురై ఇంకా మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. అతనైతే సురక్షితంగా ఉన్నాడని అయితే రెండో డ్రైవర్ చెప్తున్నారు, కానీ అతని ఆందోళన వల్ల ఇంకా మన వద్దకు రాలేదు. సో 23 మంది అయితే ప్రస్తుతానికి మొత్తం 43లో 23 సురక్షితంగా ఉన్నారు. 20 మంది ఏదైతే ఉన్నారో 20 మందిలో మనకి డెడ్ బాడీస్ 11 అయితే కంటికి కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్న 9 మంది చనిపోయారా లేకపోతే వాళ్ళు ఆందోళనలో ఎక్కడైనా ఉన్నారనేది ఇప్పుడు మనం 40 మంది ప్రయాణికులు ఉండగా ఒక ప్రయాణికుడు చివరి నిమిషంలో బస్సు ఎక్కడం జరగలేదు. తర్వాత క్లీనర్ కూడా అనారోగ్యం అని చెప్పి దారిలో ఎక్కడో దిగిపోయారట. సో 2 డ్రైవర్లు 39 మంది ప్రయాణికులు, అందులో ఒక జంట ఉంది. వాళ్ళ యొక్క 2 పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులోకి ఉలిందకొండ సమీపంలోనికి రాగానే వెనక నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన బైక్ ఏకంగా బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకుని బయటపడ్డారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జష్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగాడని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు వెళ్తున్న బస్సును 2 వీలర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని, కొంతమంది బయటపడ్డా మరికొంతమంది రాలేకపోయారని చెప్పారు. మంటలతో లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ఎస్పీ. ఈ ఘటన గురించి తెలియగానే ఎఫ్ఎస్ఎల్ టీం స్పాట్కు చేరుకుంది. బస్సు ఎక్స్ట్రా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఇసుక కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్న టేకూరులో జాతీయ రహదారి 44 పైన ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. ఈ బస్సు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వచ్చిన బైక్ బస్సును ఢీకొనడంతో బైక్ ఒక్కసారిగా బస్సు కిందకు చొచ్చుకుపోయి బైక్ సంబంధించిన పెట్రోల్ ట్యాంకర్ బస్సుకి రెండింటికి మధ్య రాపిడి జరగడం వల్ల పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మొత్తం బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా ప్రాథమికంగా ఎంతమంది ఉన్నారు అనే క్లారిటీ అయితే రావట్లేదు. అటు 20 మంది సేఫ్ గా ఉన్నారని చెబుతున్నారు. అలాగే 11 మంది మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. వారంతా కూడా సజీవ దహనమైన సిచ్యువేషన్ లో వారి డెడ్ బాడీస్ బయటపడ్డాయి. మిగతా 9 మంది ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మరి వారు భయభ్రాంతితో ఎక్కడికైనా వెళ్లారా, లేదు అంటే వారి కోసం గాలించే చర్యలు కూడా ఉన్నాయి. మరి బస్సులోనే వారి యొక్క మృతదేహాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏం జరిగింది, వారికి సంబంధించి రిమైనింగ్ 9 మందికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా లభించలేదు. వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. ఈ బస్సు ప్రమాదంలో ఎంతో మంది తమ కుటుంబ ఆప్తులు కానీ, లేదంటే కుటుంబ సభ్యులను కానీ, కుటుంబ మిత్రులను కానీ ఈ విధంగా కోల్పోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొంటున్నాయి. ఈ ప్రమాదం సుమారుగా 2:45 నుంచి 3 గంటల మధ్యలో జరిగినట్లుగా సమాచారం ఉంది. అంటే సేమ్ అదే టైంలో ఒకవేళ ఇదే ప్రమాదం ఒకవేళ డేలో జరిగినట్లయితే కొంత ప్రాణ నష్టం అయితే తగ్గే పరిస్థితి ఉండేది. అందరూ మేల్కొని ఉంటారు కాబట్టి సో ఏదేమైనా కూడా ఎమర్జెన్సీ డోర్స్ పగలగొట్టడం కానీ, ఒకరికొకరు సహాయం చేసుకుని బయటపడడం కానీ, ఈ విధంగా ఏదో ఒకటి జరిగి ప్రాణ నష్టం నుంచి అయితే తప్పించుకునే అవకాశాలు ఉండేవి. కానీ అవి స్లీపర్ బస్సు, అదేవిధంగా అందులో నుంచి బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేకపోయింది. అలాగే అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వారి యొక్క సమాచారం అయితే ఇంతవరకు అయితే లభించలేదు. మరి ఏం జరిగింది, సో మరి వారి యొక్క పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఆ కుటుంబ పరిస్థితుల ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఈ వి కావేరి బస్సుకు సంబంధించి కూడా అంటే ఈ అగ్ని ప్రమాదానికి ఈ యాక్సిడెంట్లో ఏదైతే బస్సు దగ్ధమైందో ఆ ట్రావెల్స్ బస్సు వి కావేరి ట్రావెల్స్కి చెందినదిగా చెప్తున్నారు. దానికి కావాల్సిన అంటే మినిమం ఉండాల్సిన పర్మిషన్స్ కూడా గడువు తీరిపోయినవి ఉన్నాయి, పేపర్స్ అన్ని కూడా అని చెబుతున్నారు. లాస్ట్ ఇయరే వీటి యొక్క వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ బస్సులను మరి ఎందుకు ఈ విధంగా వదిలేశారు, అసలు బైక్ ఢీ కొనడానికి గల కారణాలు ఏంటి, ఆ బైకర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి అతను ఎందుకు బస్సును ఢీ కొనడం జరిగింది, నిద్రమత్తులో ఉన్నారా, మరి ఏం జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఆ బైక్ వచ్చి ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా భారీ నష్టం అయితే జరిగిపోయింది. సో పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు అసలు ఎలా జరిగింది, బస్సు అంటే బైకర్ వచ్చేసి ఆ బైక్ ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. అంత పెద్ద ప్రమాదం, అంత పెద్ద భారీ నష్టం, ప్రాణ నష్టం జరగడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు ఎందుకు అంతమంది చనిపోవడానికి కారణమైంది, అంటే ఎవరు బయటికి రావడానికి లేదా ఆ బస్సులో నుంచి? బేసిక్గా స్లీపర్ బస్సుల్లోంచి ఒక ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పడుకున్న బెర్త్ మీద నుంచి తప్పించుకుని బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. బేసిక్గా ఇంతకుముందు పాలెం బస్సు ప్రమాదం జరిగినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ స్లీపర్ బస్సు, అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు, అది 2013లో జరిగింది. ఇదే కర్నూలు రోడ్లో మహబూబ్ నగర్ దగ్గర పాలెం అనే గ్రామం దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది రోడ్డు పక్కన వస్తూ ర్యాష్ డ్రైవింగ్తో డ్రైవర్ బహుశా నిద్రమత్తులో ఉన్నాడా, ఇంకో వాహనాన్ని తప్పించబోయా అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఇది హైవే మీద ఎదురొచ్చే వాహనాలు ఉండవు, బేసిక్గా ఎదురు వాహనాలు రావు, సో వన్ వేనే ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఆ రోజు పాలెం బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ మితిమీరిన వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న కలవర్ట్ని ఢీకొనటంతోనే అది దాని డీజిల్ ట్యాంకర్కి తగలటం, వెంటనే ఫైర్ రైజ్ అవటం. ఆ ఫైర్లో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా 44 మంది సజీవ దహనం అయిపోయారు. ఎందుకంటే ఇలాంటి స్లీపర్ బస్సుల్లో చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. పైగా పర్మిషన్ 33 సీట్లకేమో ఉంటే 40 సీట్లకు పైగా వీళ్ళు పెంచుకుంటూ పోతారు. బస్సు వెడల్పు, ఆ పొడవు వెడల్పులు కూడా సైజులు ఇష్టం వచ్చినట్టు బాడీ డిజైన్ చేసేస్తారు. సో సీట్ల కెపాసిటీ రవాణా శాఖ ఇచ్చిన పర్మిషన్ కంటే కూడా ఎక్కువ సీట్లు పెడుతుంటారు. అంటే మనిషి లోపలికి దూరాల్సి ఉంటుంది, ఒక డెమ్లో దూరినట్టుగా ఆ బెర్త్ లోపల పడుకోవడానికి దూరాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే డబ్బుల కోసం కకృతిపడి సీట్ల సంఖ్యని విపరీతంగా పెంచుకుపోవటం, వాటికి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు, ఫిట్మెంట్ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రవాణా శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే చిల్లర కక్కుర్తిపడి, ఎందుకంటే ప్రతి నెలా కూడా ఈ రవాణా శాఖ ఆఫీసులకి వీళ్ళ దగ్గర నుంచి వాటాలు వెళ్తూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా నుంచి ప్రతి నెలా డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఎవరెవరైతే వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్టీఏ ఉన్నతాధికారి వరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పెంచి పోషిస్తూ ఉంటుంది. అందుకనే ఏ బస్సులను వీళ్ళు తనిఖీ చేయరు. ఇదిగో ఇలా బస్సు తగలబడినప్పుడు, ఇంతమంది చనిపోయినప్పుడు ఇవాళ రేపు వచ్చి కాసేపు హడావుడి చేయటం, విచారణకు ఆదేశించడం తప్ప ఏమీ ఉండదు బేసిక్గా. ఇంకొకటి,
ప్రతి ప్రమాదం మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా దేశంలో తగలబడిన ప్రతి బస్సు వాల్వో కంపెనీకి సంబంధించిన బస్సే అయి ఉంటుంది. మీరు ఇది చాలా క్లియర్గా చూడాల్సి ఉంటుంది. వాల్వో కంపెనీ గతంలో పాలెం బస్సు ప్రమాదం జరిగినప్పుడు అంతకుముందు ఇంకొక బస్సు అంటే వరుసనే సిరీస్గా అప్పట్లో అగ్ని ప్రమాదాలు బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో వాల్వో కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. తగలబడిన బస్సు డిజైన్లన్నింటి కూడా మొత్తం ఫోటోలు తీసుకుని వెళ్ళారు. దాని మీద ఒక కమిటీ వేసుకున్నారు వాళ్ళు. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు అంటే బస్సులో ఎలాంటి లోపం లేదు, కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, పెట్రోల్ ట్యాంక్ డీజిల్ ట్యాంకుకి మంటలు అంటుకోవటం లాంటి ఘటనల వల్లే ఈ ఇన్సిడెంట్ జరుగుతోంది తప్ప ఇందులో బస్సులో ఎలాంటి లోపం లేదు, బస్సు డిజైన్లో ఎలాంటి లోపం లేదు అంటూ వాల్వో కంపెనీ ప్రతినిధులు వాళ్ళ దేశం నుంచి ఇండియాకు వచ్చి పర్టికులర్గా హైదరాబాద్కి వచ్చి ఆ రోజు చెప్పి వెళ్ళారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కొంటారా వాల్వో బస్సు, మరి అది సెకండ్ హ్యాండ్ కొంటారా, ఫస్ట్ హ్యాండ్ కొంటారా, లేకపోతే పాత డొక్కు బస్సును తీసుకొచ్చి వాటికి పెయింట్లు వేసి వెల్డింగిలు చేసి ఈ రకంగా రన్ చేస్తారన్న తెలియదు. కానీ వాల్వో కంపెనీ బస్సులే ఎక్కువగా ప్రమాదానికి గురవుతుంటాయి. అయినా సరే ఎన్ని ప్రమాదాలకు గురైనా సరే అదే వాల్వో బస్సును కొంటారు తప్ప వేరే కంపెనీ బస్సులను ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళు కొనరు. సో అప్పుడు పాలెం బస్సులో 44 మంది చనిపోయినా, ఇవాళ కర్నూలులో 20 మంది చనిపోయినా ఇవి లిటరల్గా చెప్పాలి అంటే అగ్ని ప్రమాదం కాదు, రోడ్డు ప్రమాదం కాదు, రవాణా శాఖ అధికారులు చేసిన హత్యల కింద భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం, ఈ డబ్బులు కక్కుర్తుపడి ఎలాంటి తనిఖీలు చేయకుండా వదిలివేయటం. ఇంకోటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలో ఉన్న తప్పుడు ఇదేంటంటే ఏ డ్రైవర్కి లైసెన్స్ ఉండదు. కొంతమంది డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు, మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తుంటారు, స్పీడ్ కంట్రోల్ అంటూ ఏముండదు. సో ఎందుకంటే వాళ్ళ బస్సులను ఎవ్వరు కూడా రవాణా శాఖ అధికారులు ఆపే పరిస్థితి లేదు. లోపల ఉన్న ప్యాసింజర్లు వాళ్ళకి తప్పుపట్టే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళతో గొడవకు దిగుతూ ఉంటారు. రీసెంట్గా జగన్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు, జగన్ ట్రావెల్స్ అనే కంపెనీకి సంబంధించిన బస్సు ఇదే కర్నూలు మీద నుంచి తిరుపతి వెళ్తుండగా మధ్యలో ఇదే విధంగా బస్సు మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. అప్పుడు కూడా ఒక మహిళ చనిపోయినట్టున్నారు. బస్సు మిగిలిన వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డారు. అది కూడా సేమ్ స్లీపర్ బస్సే. సో ఈ స్లీపర్ బస్సులో వన్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగి బయటపడ్డారు అంటే అది అదృష్టం కిందే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పించుకోవటం అనేది అసాధ్యం, చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. అప్పటికే అగ్ని ప్రమాదంలో పొగలు చెలరేగిపోయి బస్సు అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటాయి. ఆ పొగలో ఊపిరాడదు, అందులో తామున్న సీట్లలోంచి దారి కనపడదు ఆ పొగలో. సో అక్కడ నుంచి కిందికి దిగి బయట బస్సు ఒకే డోర్ ఉంటుంది, మళ్ళీ 2 డోర్లు ఉండవు, ఎమర్జెన్సీ డోర్లు లాంటివి పనిచేయవు. సో ఇలాంటి క్రమంలో వాళ్ళు మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి కిందికి దూకి ప్రాణాలుగా కాపాడుకునే పరిస్థితి అయితే మనకి కనిపించదు. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి స్పాట్లో మా కొలీగ్ శ్రీరామ్ ఉన్నారు. శ్రీరామ్, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఒక్కసారి బస్సు దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? బస్సును చూస్తుంటే కంప్లీట్ ఖాళీ బూడిదైపోయినట్టుగా ఉంది, ఓన్లీ స్కెలిటన్ మాత్రమే కనిపిస్తుంది. టోటల్గా ఎంతమంది చనిపోయారు మీకున్న సమాచారం ప్రకారం? సార్, ఈరోజు కర్నూలు సమీపంలో విషాద ఘటన నెలకొంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వాల్వో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికుల డేటా బిగ్ టీవీ చేతిలో ఉంది. మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో బస్సు ముందు మార్గం ఇది. బస్సు ముందు మార్గంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా పెట్రోల్ ట్యాంక్. ఇది ఈ పల్సర్ వెహికల్ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ ట్యాంకు ఒకసారిగా బస్సు ఢీ కొట్టిన తర్వాత పెట్రోల్ మంటలు చెలరేగిన తర్వాత యొక్క బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పోలీసులు క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అన్నట్టు పెట్టివేసి సీన్లోకి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూసే ఈ బస్సు ముందు భాగంలో పల్సర్ వెహికల్ను ఒకసారిగా ఢీ కొట్టిన తర్వాత కొంత దాదాపు 200 మీటర్ల మేర ముందుకు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే బస్సులో ఉన్న కొంత ప్రత్యేక సాక్షులు కావచ్చు లేదా అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ వాల్వో బస్సులో డ్రైవరు వెళ్ళే సమయంలో ప్రమాదం గురైన తర్వాత కొంత ఆగి ఉంటే ఈ ప్రమాదం చోటు చేసుకునేది కాదు. ఎందుకంటే దాదాపు 200 మీటర్ల మేర బైక్ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్ళడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ప్రాథమికంగా ఇటు పోలీసు కావచ్చు లేదా ఇక్కడ ఉండే ప్రత్యేక సాక్షులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే అప్రమత్తమై బస్సు డ్రైవరు అక్కడే ఆపి ఉంటే నిజంగా ఈరోజు ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉండేది కాదు. ఎందుకంటే అక్కడితో
నడుపుతూ వెళ్ళేటటువంటి యువకుడు మాత్రమే మరణించేవారు. మిగతా బస్సులో ఉన్నటువంటి దాదాపు 19 నుండి 20 మంది వారి యొక్క వివరాలు ఇంకా రాలేదు. అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు అధికారులు 11 మంది మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. 19 మంది వివరాలు ఇప్పటికే డ్రైవర్ కావచ్చు లేదా మిగతా ప్రయాణికుల డేటా అంతా కూడా అధికారులు సేకరించారు. మనం చూసే ఈ డబల్ డెక్కర్ బస్సు ఎక్కడా కూడా దాని యొక్క రూపమే కంప్లీట్గా మారిపోయింది. డ్యాష్ కొట్టిన తర్వాత మంటలు ఫైర్ కావడంతో ఈ విధంగా ముందు భాగంలో దగ్ధమైంది. ముందు భాగం అంతా కాలుకుంటూ దగ్ధమైనటువంటి సమయంలోనే బ్యాక్ సైడ్ ఉండే ప్యాసింజర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు. ప్లీజ్ బ్రేక్ చేయండి, గ్లాసెస్ బ్రేక్ చేయండి అంటూ కూడా అర్ధనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా అరుపులు కేకలతో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుండి బయటకు వచ్చిన వారంతా కూడా కొంతమంది ఇందులో నుండి బయటపడ్డారు. మనం చూస్తూ ఉన్నాం ఈ ముందు భాగంలో ఉన్నటువంటి వారంతా కూడా ముందు ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికక్కడే యొక్క డెడ్ బాడీస్ అంతా కూడా బూడిదైనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం కొంత మేర ఈ డెడ్ బాడీస్ అంతా కూడా ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క డెడ్ బాడీస్ని కంప్లీట్గా ఐడెంటిఫై చేయాలంటే ఇటు ఫోరెన్సిక్ కావచ్చు లేదా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే వీటిని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే అధికారులు 40 మంది డేటాను కూడా సేకరించారు. ఈ ఏదైతే కింద బెర్త్ ఉందో కింద బెర్త్లో అంతా కూడా గుట్టలుగా శవాలు పడి ఉన్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్ కింద ఉన్నటువంటి అప్పరు సీట్స్లో కంప్లీట్గా శవాలతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముందు భాగంలో ఆ యొక్క పల్సర్ బైక్ను ఢీకొట్టిన తర్వాత పల్సర్ బైకులో ఉన్నటువంటి ఫ్యూయల్ ఆ పెట్రోల్ ఏదైతే ఉందో పెట్రోల్ బ్లాస్ట్తో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. ముందు భాగం కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. మనం కొంత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైర్స్ కావచ్చు లేదా ఈ భాగం కొంత సేఫ్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముందు భాగంలో ఎక్కువగా ఆ యొక్క ఫ్యూయల్ అంటుకోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాక్ సైడ్ కొంత ఈ టైర్స్ కావచ్చు లేదా ఇవి కొంత బాగున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మనం నిత్యం చూస్తూ ఉన్నాము ఇలాంటి ఈ జాతీయ రహదారి ఈ నేషనల్ 44 ఏదైతే ఉందో ఇటు కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గం ఇది. కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గంలో ఇలాంటి ఘటన కూడా ఎప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఏ బస్సులో ఈ ముందు భాగంలో కొంత బర్నింగ్ అయ్యి కంప్లీట్గా బూడిదిగా మారిపోయినటువంటి పరిస్థితి. బ్యాక్ సైడ్ అంతా శవాలన్నీ కూడా శవాల దిబ్బల్లా పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. కంప్లీట్ ఈ బస్సు ఏదైతే ఉందో బస్సులో ఒక కంప్లీట్ వాటి యొక్క డెడ్ బాడీస్ కావచ్చు లేదా బస్సు షేప్ అంతా ఉన్నటువంటి అయితే మనం చూసే ఈ బస్సు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఢిల్లీ సంబంధించినటువంటి బస్సు రిజిస్టర్ అయినటువంటి ఇటు ఇంజన్ ఉన్నటువంటి ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఆ డెడ్ బాడీస్ ఎవరు అనే ఐడెంటిఫై చేయడానికి కూడా కంప్లీట్ మనం ఏదైతే ఈ కాల్చినటువంటి మాంసపు ముద్దల్లా ఈ డెడ్ బాడీస్ పడి ఉండడంతో ఒక్కసారిగా కర్నూలు ఈ ప్రాంతం అంతా కూడా ఉలికిపడినటువంటి పరిస్థితి. అయితే నిత్యం మనం ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ వాటిని మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క పండగల సీజన్లలో పెద్ద ఎత్తున వారు వసూలు చేసేటటువంటి ఛార్జెస్ కావచ్చు లేదా వారికి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉంటుందో టైంను సేవ్ చేసే దిశగా ముందుకు ఆ యొక్క టైంను సేవ్ చేయడం కోసం ముందుకు వెళ్ళడం వలన ఇటు నిద్ర లేకపోవడం కావచ్చు లేదా దానికి ఎమర్జెన్సీ డోర్లు ఉండాలి. ఇలాంటి ఘటనలు శ్రీరామ్ బస్సుకి ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి అటువైపు నుంచి దిగే ఆస్కారం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా ఎమర్జెన్సీ డోర్లు ఉండాలి. సో అవి ఏమైనా ఉన్నాయా ఈ బస్కి ఓపెన్ కాలేదా, ఓపెన్ చేసే సిచ్యువేషన్ లేదా? ఒకసారి మీకు ఎదురుగా విజువల్స్లో ఎమర్జెన్సీ డోర్ కనపడుతుంటుంది, మీకు ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా బస్సు రెండు వైపులా మనం చూసాము. ఇప్పుడు అదంతా రైట్ సైడ్ ఉన్నటువంటి విజువల్ అది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ బస్సును డిజైన్ చేసే సమయంలో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే సమయంలో బస్సులో ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి వారంతా సురక్షితంగా బయటికి వెళ్ళే పరిస్థితి. కానీ మనం
ఒకసారి ఈ బస్సును అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉన్నటువంటి అప్పర్ బెర్త్, కింద లోయర్ బెర్త్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనిపించినటువంటి పరిస్థితి. కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా లగేజ్తో ఉండేది. ముందు ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బైక్ను ఢీకొట్టిన తర్వాత కొంతసేపటికి దాదాపు 200 మీటర్లు ఈడ్చుకొని వచ్చే సమయంలోనే బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత ముందు భాగం భారీగా దగ్ధమైనటువంటి పరిస్థితి. దగ్ధమైన తర్వాత మంటలంతా వ్యాపించాయి.